హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 105. మీరందరూ మీ పనులకు వెళ్ళకపోయినా పర్లేదురా, ఎవరైనా ఒకరు వేద అక్కని దగ్గర ఉండి చూసుకోండి. అక్కకి ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో కూడా అర్థం కావడం లేదు కదా. అలాంటప్పుడు అక్కని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో ఎవరూ లేకుండా అక్కని అలా ఒంటరిగా ఉంచేస్తే ఇలాంటి ప్రమాదాలు ఎదురయ్యే ప్రమాదం చాలా ఉంది కదా. కాబట్టి అక్కని కాస్త జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది కదా చరణ్ అని అంది సమీర కూడా చాలా బాధగా. నిన్న అమ్మ అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళిందే, లేకపోతే అమ్మ ఇంట్లోనే ఉండేది. వేదుగాడు పడుకుంది అనుకున్నాం, కానీ ఈలోపే ఇంత పెద్ద ప్రమాదం తప్పింది. అయినా తన దగ్గర వరకు ఏ ప్రమాదమైనా రావచ్చు, కానీ అన్నయ్య మేము ఉండగా తనని ఏ ప్రమాదం టచ్ చేయలేదు లేవే. మేము ఉండగా కూడా తనకి ఏదైనా అయ్యింది అంటే ఇక మేము బతికి ఉండి కూడా వేస్ట్నే. కాబట్టి తనకి ఎన్ని ప్రమాదాలు ఎదురైనా ఎన్ని ప్రమాదాలు ఎదురొచ్చినా తనని మాత్రం ముట్టుకోలేవులే మా అన్నయ్య ఉండగా. అయినా ఆ మ్యాటర్ నేను మర్చిపోదామని నీ దగ్గరికి వస్తే నువ్వేంటే ఇంకా దాని గురించి గుర్తు చేస్తావు. వదిలే, ఇప్పుడు వేదుగాడు బాగున్నాడు, తనకి ఏం కాకుండా అన్నయ్య చూసుకుంటాడులే అని చెప్పి చరణ్ సమీర నడుముని పట్టుకొని అతడి దగ్గరికి లాక్కొని ఆమెను హత్తుకొని ఆమె మెడవంపున అతడి మొహం చేర్చాడు. చాలా డిస్టర్బ్ అయినట్టున్నావు కదరా ఆ మ్యాటర్తో అని సమీర చరణ్ వెన్ను నిమురుతూ ఉంటే చరణ్ బాబు చక్కగా సమీర పాపని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకువెళ్తూ ఉంటాడు. రేయ్, మనకి ఇంకా పెళ్ళి కాలేదురా, మనకన్నా ముందు పెళ్ళి అవ్వాల్సిన ఇంకో జంట ఉందిరా, కాస్త అప్పటి వరకు ఆగరా అని అరిచింది సమీర. నేనేదో చేసినట్టు బిల్డప్ ఇవ్వకే, జస్ట్ రొమాన్స్ మాత్రమే చేస్తాను, కాస్త కోఆపరేట్ చేయి. అర్థమైందా? దానికి ఇంకా టైం ఉంది అని నాకు కూడా తెలుసు అని చక్కగా మనోడు సమీరాతో ముద్దు మురిపాలల్లో మునిగి తేలుతూ ఉంటాడు. జీవన్ ఏదో కేస్ పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సి రావడంతో 1 వీక్ తర్వాత ఆ రోజే ఇంటికి వచ్చాడు. ఇంటికి రావడంతోనే అతడి కోసం వంట చేసుకుంటూ కిచెన్లో చెమటలు కారుస్తూ సారికకి కాల్ చేశాడు. సారిక అస్సలు కాల్ లిఫ్ట్ చేయదు. అలా 1-2 సార్లు కాదు, చాలాసార్లే కాల్ చేస్తాడు జీవన్. అయినా కూడా ఆమె లిఫ్ట్ చేయదు. మెసేజెస్ కూడా పెడతాడు, ఏమైందే కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని. దేనికి రెస్పాన్స్ ఉండదు. ఓకే, ఆఫీస్లో ఉందేమో, వర్క్ కంప్లీట్ అయ్యాక అదే చేస్తుందిలే అని జీవన్ వంట చేసుకొని తిని సాయంత్రం వరకు చక్కగా స్లీప్ వేసి ఈవినింగ్ లేచి ఫోన్ చూశాడు. సారిక ఏమైనా కాల్ కానీ మెసేజ్ కానీ చేసిందా అని. కానీ సారిక నుండి ఎటువంటి రిప్లై ఉండకపోవడంతో దీనికేమైంది అని అనుకుంటూనే ఫ్రెష్ అయ్యి కాఫీ పెట్టుకొని తాగి మళ్ళీ ఆఫీస్ టైం అవ్వడంతో మళ్ళీ కాల్ చేస్తాడు. అయినా ఆ రోజు మొత్తం సారిక నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు అసలు. అలా 2 డేస్ ప్రయత్నిస్తాడు జీవన్ సారిక రిప్లై కోసం, కానీ సారిక పాప దగ్గర నుండి ఎలాంటి రిప్లై ఉండదు. ఇక మరుసటి రోజు సారిక పాప మొహం అంతా వేలాడదీసుకొని ఆఫీస్ నుండి బయటికి వచ్చి క్యాబ్ కోసం చూస్తుంది హాస్టల్కి వెళ్ళాలి అని. కానీ అప్పుడే జీవన్ అతడి కార్ ఆమె ముందు ఆపుతాడు. సారిక అతడిని చూసి కూడా అక్కడి నుండి కోపంగా వెళ్ళాలి అని చూడడంతో మనోడికి పిచ్చి బీపీ లేసి జీవన్ వెళ్ళి సారిక చేయి
పట్టుకొని కార్ దగ్గరికి తీసుకువచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెను విసురుగా అందులో కుదేసి వచ్చి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆలోపే సారిక కార్ దిగాలి అని చూస్తుంది. కానీ మనోడు డోర్ లాక్స్ చేయడంతో చేతులు రెండు కట్టుకొని కోపంగా మొహం పక్కకి తిప్పుకుంటుంది జీవన్ని చూడకుండా. మనోడు ఒక 45 నిమిషాల కారు ప్రయాణం తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో కారు ఆపి సారిక బుగ్గలు గట్టిగా వత్తి పట్టుకొని అతడి వైపుకు ఆమెను తిప్పుకొని, ఏం వచ్చి చచ్చిందే నీకు? రిప్లై లేదేంటి? నేనేమన్నాను అని ఇప్పుడు ఇంత కోపం చూపిస్తున్నావే నా మీద అన్నాడు జీవన్ ఆమె మీదకి వంగి. అయినా కూడా సారిక ఏం మాట్లాడకుండా అతడి చేతుల్లో నుండి ఆమెను విడిపించుకోవాలని చూస్తూ మొహాన్ని పక్కకి తిప్పుకోవాలని చూస్తుంది. కానీ అది అయ్యే పని కాదు అని తెలియడం లేదు ఆ పాపకి. వెధవ వేషాలు వేశావంటే చంపుతా. ఏమనుకున్నావో? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలే పిచ్చి బీపీలో ఉన్నాను. తిక్కగా చేయకు చెప్తున్నా. నా చేతిలో తన్నులు తింటావు. అసలు ఏమైందో చెప్తేనే కదా నాకు తెలిసేది. ఇప్పుడు ఏమైందని నువ్వు నాతో మాట్లాడడం మానేశావు అని అడిగాడు జీవన్. నేను కాదు నీతో మాట్లాడడం మానేసింది, మీరు అని అంది సారిక కళ్ళల్లో నీళ్లతో. నేనెప్పుడు నీతో మాట్లాడడం మానేశానే అని. జీవన్కి గత వారం రోజులుగా అతడు ఊరికి వెళ్ళినప్పుడు సారికతో మాట్లాడకపోవడం, ఆమె మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోవడం, ఫోన్ చేసినా కట్ చేయడం, ఇవన్నీ గుర్తు వచ్చి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి, డ్యూటీలో ఉన్నానే. డ్యూటీలో ఉన్నప్పుడు నీ ఫోన్ ఎలా లిఫ్ట్ చేసి నీతో మాట్లాడాలి చెప్పు? కేస్ పని మీద వెళ్ళాను. ఎన్ని టెన్షన్స్ ఉంటాయో చెప్పు నాకు. వాటి మధ్యలో నీ మీద కోపం చూపిస్తే ఎలా చెప్పు? అందుకే ఆ బిజీలోనే నీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. అంత తీరికగా లేనే తల్లి నేను అక్కడ. అదే ఇప్పుడు నాకు కూడా తీరిక లేదు మీతో మాట్లాడడానికి అని అంది సారిక. వీపు పగులుతుంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే. నాది నీది ఒకటేనా అన్నాడు జీవన్. ఒకటే. మీరు జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ చేస్తున్నాను. నేను జాబ్ చేస్తున్నా కూడా ఫ్రీ టైంలో మీకు కాల్ చేస్తున్నాను, మెసేజెస్ చేస్తున్నాను, మీరు తిన్నారా, ఏం చేస్తున్నారు అని. కానీ నా గురించి మీకు అవసరం లేదు కదా. అసలు మీరు నన్ను ప్రేమించడం లేదు. మీకు నేనంటే మీకు అవసరమే లేదు. ఏదో టైంపాస్ కోసం నా వెంట పడుతున్నారు అంతే. అంతేనా అని అడిగింది సారిక కన్నీళ్లు తుడుచుకుంటూ. జీవన్ ఆమె మాటలకి సైలెంట్గా ఆమెను చూస్తూ అతడి బొటనవేలితో సారిక కన్నీళ్లు తుడుస్తూ, ఇందుకే నన్ను దూరం పెడుతున్నావా అని అడిగాడు చిన్నగా. దూరం పెట్టింది నేను కాదు, మీరు. నన్ను దూరం పెడుతున్నారు కాబట్టే నేను కూడా ఇక మీకు దూరంగా ఉండాలి అని ఫిక్స్ అయ్యాను. నన్ను హాస్టల్లో డ్రాప్ చేయండి, నేను వెళ్ళిపోతాను. నాకు ఇప్పటికే ఆలస్యం అయింది అంది సారిక. ఓకే పద అని జీవన్ సారికను వదిలేసి స్టీరింగ్ అందుకున్నాడు కార్ స్టార్ట్ చేసి. దాంతో సారికకి ఇంకా బాధ వేసింది. తన మనసులో ఆమె డ్రాప్ చేయమనగానే జీవన్ డ్రాప్ చేస్తాను అనడంతో, ఆమెను బుజ్జగించడాలు గట్రా జీవన్ ఏవీ చేయకపోవడంతో ఇంకా దుఃఖం తన్నుకు వచ్చింది. సారిక జీవన్ని ఒకసారి చూసి బయటికి చూస్తూ తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటుంది. కానీ కార్ అనుకున్నట్టుగా తన హాస్టల్ వైపు కాకుండా జీవన్ వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ ఉండేసరికి, నేను మీ ఇంటికి రాను, నన్ను హాస్టల్లో డ్రాప్ చేయండి, నేను మీతో ఎక్కడికి రావాలి అనుకోవడం లేదు అని సారిక అరుస్తూనే ఉంది. కానీ జీవన్ ఆమె మాట వినిపించుకోకుండా అతడి ఇంట్లోకి కార్ పోనిచ్చి
కార్ పార్క్ చేసి సారికాని ఇంట్లోకి లాక్కెళ్ళాడు. అర్ధరాత్రి రుద్ర వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వేద వాష్రూమ్ కోసం లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చి రుద్ర పక్కన కూర్చుంది. అతడి భుజంపై తలవాల్చి అతడి వర్క్ చేస్తుంటే చూస్తూ, ఎందుకో ఇప్పుడు మెలకుతో ఉండి వర్క్ చేస్తున్నావు. మార్నింగ్ లేవగానే ఆఫీస్కి వెళ్ళిపోతావు కదా, ఇంట్లో కూడా ఇంత కష్టపడడం అవసరమా అని అడిగింది వేద. కాస్త అర్జెంట్ వర్క్ ఉందే అందుకే అన్నాడు రుద్ర. ఎప్పుడు వర్క్నే అంటావు, నువ్వు నా హెల్త్నే కాదు కాస్త నీ హెల్త్ కూడా పట్టించుకో బావా అంది వేద. నా హెల్త్కి ఏంటే, నీలా నేను అడ్డమైన గడ్డి తినను కదే అన్నాడు రుద్ర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Please like, share and subscribe.